అందరికీ నమస్కారం। మరి ఈ రోజు మహిళా కమిషన్ దగ్గరికి సుంత లక్ష్మీరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా రావడం జరిగింది। ముఖ్యంగా మహిళా అధికారులను మంత్రులు అవమానపరిచే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా ఇండ్లకు పిలుచుకుంటున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారనే మరి ఒక పత్రికా ప్రకటన ద్వారా అది పత్రికా ప్రకటన నిజమా, మరి ఇది నిజమా? ఇది నిజమైతే మంత్రుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ తో ఈరోజు మహిళా కమిషన్ కలవడం జరిగింది। ముఖ్యంగా బంగారం లాంటి సెక్రటేరియట్ కట్టించిండు కేసీఆర్ సార్। ఆ సెక్రటేరియట్ లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి కాబట్టి అక్కడ పిలుచుకొని సమీక్షలు చేసుకోవచ్చు ఆ ఛాంబర్లలో। కానీ మహిళా అధికారులను ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు, వాళ్ళు చాలా కష్టాలకు గురవుతా ఉన్నారు। కాబట్టి మేము ఈ రోజు మహిళా కమిషన్ కలవడం జరిగింది। మహిళలను పూజించాలి, మహిళలు ఎక్కడ గౌరవించబడతారు అక్కడ దేవతలు విహరిస్తారంటారు। దేవతలాగా చూడకపోయినా పర్వాలేదు, కనీసం మా హక్కులను కాపాడండి, మమ్మల్ని గౌరవించండి। ఎందుకంటే ఆడబిడ్డలను అగౌరవపరచడం అనేది కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా చేస్తా ఉన్నది। ఓ రకంగా మొన్న సునీతమ్మ క్యాండిడేట్ ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ లో మరి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తే తను బాధపడుతూ ఆడపిల్లలు వాళ్ళ అబ్బాయిని పట్టుకొని ఇల్లు గడప గడప దొక్కుతూ గోపన్నను గుర్తు చేస్తే హృదయం కదిలి ఆమె ఏడుస్తుంటే మరి మంత్రులు చిన్న చూపు చూసే విధంగా కంటి ఏడుపును కూడా ఆ దుఃఖాన్ని కూడా కించపరిచే విధంగా దాన్ని డ్రామా అనడమో లేకపోతే ఇంకో రకంగా భావించడమో ఆడబిడ్డల కన్నీటిని కూడా హేళన చేసే నైజం ఈ కాంగ్రెస్ మంత్రులకు ఉన్నది। మరి ఈ విధంగా అదే విధంగా మొన్న అందాల పోటీలు జరిగితే అక్కడ జరిగిన వాటిల్లో కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఆడబిడ్డలకు కలిగించినప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వం। మా ఆడబిడ్డలు ఫ్రీ బస్ అని చెప్పి బస్ ఎక్కి వెళ్తా ఉంటే అక్కడ తక్కువ బస్సులు చేసి కనీసం బస్సు కోసం చెయ్యెత్తి నిలబడితే కూడా ఆడబిడ్డలు ఉంటే బస్ ఆపని పరిస్థితి ఒకవైపు, ఆ బస్సులో ఇబ్బందికరమైన పరిస్థితులు బస్సులు సరిపోక ఎవరైనా అక్క చెల్లెలు కొట్లాడ పెట్టుకుంటే దాన్ని కూడా అవమానకరంగా ఇబ్బందికరంగా చిత్రీకరించే విధంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది। కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఆడబిడ్డలను గౌరవించండి। ఆడబిడ్డల ఉసురు జరిగిన ఏ ప్రభుత్వం కూడా నిలవది। మరి గతంలో గౌరవ కేసీఆర్ గారు అనేక హామీలు అనేక పథకాలను తీసుకొచ్చి మా ఆడబిడ్డలు మిషన్ భగీరథ మంచినీళ్ల పథకం కావచ్చు, అదేవిధంగా ఆడబిడ్డలకు 2000 రూపాయలను పెన్షన్ ఇవ్వడం కావచ్చు మా పెద్ద మనుషులకు, అదేవిధంగా కేసీఆర్ కిట్ లాంటి కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు తీసుకొస్తే ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం యూరియా కోసం లైన్లో నిలబడే దుస్థితిని కలిగించింది కాంగ్రెస్ ప్రభుత్వం। ఆడబిడ్డను ఎత్తుకొని చిన్న చంటి బిడ్డను ఎత్తుకొని యూరియా కోసం పడిగాపులు కాసే దుస్థితిని ప్రభుత్వం కలిగించింది। వాళ్ళను కూడా ఏలన చేసే పరిస్థితి మరి ప్రభుత్వం కల్పిస్తా ఉంది। మహాలక్ష్మి స్కీమ్ 2500 ఇస్తాను మా ఆడబిడ్డలకు మాటిచ్చి ఓట్లు వేయించుకొని ఆ మాట మర్చిపోయి మంట కలిపి వాళ్ళను కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను నెట్టివేసింది। అంతేకాకుండా స్కూటీలు ఇస్తామని అనేక రకాల మాయమాటలు చెప్పి మొత్తం ఓట్లు వేయించుకున్న తర్వాత హామీలన్నీ మర్చిపోయి 6 గ్యారెంటీలను మర్చిపోయి ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టే విధంగా ఆడబిడ్డలు అవమానపరిచే విధంగానే ఈ ప్రభుత్వం చేస్తుంది। కాబట్టి దాన్ని ఈ మహిళా కమిషన్ కు అధికారులను ఇంటికి పిలిపించుకోవడం కావచ్చు, ఆడబిడ్డలను అవమానపరచడం కావచ్చు సరైన చర్య కాదు కాబట్టి అది ఆక్షేపణీయం కాబట్టి మహిళా కమిషన్ వెంటనే చర్యలు చేపట్టాలి అని చెప్పేసి మహిళా కమిషన్ దగ్గర సుమోటోగా ఒకవేళ అదే నిజమైతే సుమోటోగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మహిళా కమిషన్ కలిసి విన్నవించుకోవడం జరిగింది। జై తెలంగాణ, జై కేసీఆర్। ఇప్పుడు ఏ విషయమైనా కూడా ఏబిఎన్ లో రాగానే అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ డే ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది వాస్తవం, మీ అందరూ కళ్ళారు చూస్తాను। సాక్షాత్ ఏబిఎన్ ఛానల్లో ప్రచురితమైంది, పేపర్ లో కూడా వచ్చింది। మీరు ఆంధ్రజ్యోతి నిన్నటి పేపర్ మీరు ఏదో వారం రోజుల పేపర్ కాదు, నిన్నటి పేపర్ కాబట్టి ఆ పేపర్ క్లిప్పింగ్స్ తో సహా వారికి ఇవ్వడం జరిగింది। ఖచ్చితంగా కూడా అందరూ తీసుకుంటా ఉంటాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం మహిళలకు। ఒకవేళ అది అబద్ధమైతే తేల్చండి, అబద్ధమని తేల్చండి। మేమేమంటున్నామంటే మేము ఎట్లా ఏంటంటే ఒకవేళ అదే అబద్ధం అయితే మరి పత్రికలో ఆ విధంగా వచ్చింది కదా, నిజాలు తేల్చండి। మేము అనేది ఏంటంటే అయితే నిజమైతే యాక్షన్ తీసుకోండి, నిజం కాకపోతే నిజాలు తేల్చండి। మీరు కేవలం పత్రిక అంటారు అంటే ఏ న్యూస్ అయినా కేవలమే అనుకోవాలా? ఇవి హేమా భార్గవి గారు అయితే మరి మీడియా తీసి పెట్టింది కదా, దీనిలో సంబంధించి తను బయట నిల్చొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిలబడి ఏడుస్తూ మాట్లాడుతుంది। సిపిఆర్ ఢిల్లీలో ఉన్నారు, ఆమె ఏం చేసింది? ప్రతిపక్షాలకు సహకరిస్తున్నారు ఒక నెపంతోనే కదా తనని అవమానపరుస్తూ కనీసం
సీఎం గారు ఇంట్లో కూడా వెళ్ళనీయకుండా అక్కడిని నిలబెట్టి ఆమెను పంపించేసినటువంటి అరెస్ట్ చేస్తాం లేకుంటే ఎక్కడికి వెళ్ళకపోతే అని చెప్పేసి ఒక ఐఏఎస్ అధికారిని ఇదే విధంగా మరి ప్రవర్తించేదని చెప్పేసి అడుగుతాను. అంటే కథనాల్లో ఉన్నటువంటి వాటిని కూడా నిజాలు మనం తెలుసాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇప్పుడు నిజంగా కూడా ఇది కథనమా నిజంగా జరిగిందా తెలుసుకోవాలంటే ఎవరు చేయాలా? ఉమెన్ కమిషన్ కి అధికారం ఉంది. అందుకనే మహిళా ప్రతినిధిగా ఈ రోజు ఉమెన్ కమిషన్ ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇటువంటి సంఘటనలు కంటిన్యూస్ గా జరుగుతా ఉన్నాయి. మనం ఇంతకుముందు ఉన్నటువంటి ఒక సీఎంఓలో ఉన్నటువంటి అధికారిని పోస్టింగ్ ఇవ్వకుండా ఏ విధంగా వేధించారనేది మనం చూసినాము. ఇప్పుడు అదే విధంగా ఒక మహిళల్ని పిలుచుకుంటున్నారని చెప్పినటువంటి విషయాన్ని గమనిస్తా ఉన్నాం. ఇప్పుడు మన హర్ష భార్గవి గారి సంఘటన చూస్తా ఉన్నాం. సో ఇదేంటంటే కంటిన్యూస్ అవుతుంది. ఒక ముఖ్యమంత్రి గారు మహిళా మంత్రులుగా మంచి మంత్రులుగా మమ్మల్ని అవమానించడం జరిగింది, జర్నలిస్టులను అవమానించబడింది. మరి అదే విధంగా మనకు ఇప్పుడు పద్మ గారు చెప్పినట్టుగా ఏదైతే మన మిస్ సంబంధించినటువంటి విషయం ఉందో దానిపైన బాగా ప్రచారం చేసిన మంది మాట్లాడితే ఎంక్వైరీ చేసినాం. నిజంగా ఈ ఎంక్వైరీ రిపోర్ట్ ఏది, యాక్షన్ ఏది, ఎందుకు బయటపడట్లేదు?